హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వీర్య స్తంభన అంటే శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించి అంగం ఎక్కువసేపు స్తంభించి ఉండే విధంగా చేసే ఒక 2 అద్భుతమైన అతి సులువైన చిట్కాలను మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు కూడా నేను కొన్ని రకాలైనటువంటి చిట్కాలను చెప్పడం జరిగింది. అవి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయని చాలా మంది చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది. మీ సమయాన్ని 10 నుంచి 20 నిమిషాల పాటు పెంచడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఎప్పుడు లాగానే నేను చెప్తున్నాను, శీఘ్ర స్ఖలనం సమస్య అనేది నిజంగానే మీకు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడో ఒకసారి అంటే బయట అమ్మాయిలతో వెళ్ళినప్పుడు కానీ ఆంటీలతో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు ఉద్రేకం వల్ల కానివ్వండి, ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి, టెన్షన్స్ ఎక్సైట్మెంట్ వల్ల కానీ కొన్ని సందర్భాల్లో వీర్యం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోతుంది. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. దాని శీఘ్ర స్ఖలనం అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది కూడా దీనికి ఇలాగే భయపడుతున్నారు. ఇకపోతే శీఘ్ర స్ఖలనం అంటే ఏంటి అంటే, మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తున్న ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతుంది అని అంటే అప్పుడు దాన్ని శీఘ్ర స్ఖలనంగా మనం గుర్తించుకోవాలి. ఓకే, కనీస సమయం 2 నుంచి 5 నిమిషాల పాటు కనీసం ఉండాలి. 5 నిమిషాలు ఖచ్చితంగా ఉండగలగాలి. 5 నిమిషాలు కానీ లేదా అంతకన్నా తక్కువ కానీ ఉన్నట్లయితే దాన్ని శీఘ్ర స్ఖలనంగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటి? ఎందుకంటే శీఘ్ర స్ఖలనం యొక్క రెమెడీస్ అని కొట్టగానే లేదా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ రెమెడీస్ అని కొట్టగానే వందల కొద్ది వీడియోలు ఎన్నో ఆన్లైన్లో ఉన్నాయి. కానీ మీరు వీడియోలలో చిట్కాలు కానీ మెడిసిన్స్ కానీ ఉపయోగించే ముందు ఈ సమస్య రావడానికి గల కారణాలను మనం తెలుసుకొని వాటిని ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా చిట్కాలు వాడితే 1% ప్రయోజనం కూడా మీరు పొందలేరు. ఓకే, సో ఏంటి మనం చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? శీఘ్ర స్ఖలనం రావడానికి గల ముఖ్య కారణాలు: 1, హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వేడి శరీర తత్వము, వాత శరీర తత్వము కలిగినటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. అంతేకాకుండా బీపీ, షుగర్తో బాధపడే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఇకపోతే ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ టెన్షన్స్, ఓవర్ ఇంటెన్షన్స్, లేదా వర్క్ హడావుడిలో అంటే త్వరగా కంప్లీట్ చేయాలి లేదా ఏదో ఒకటి కంప్లీట్ చేసుకొని ఫార్మాలిటీగా వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళలో అధికంగా ఉన్నాయి ఈ సమస్యలు. అంతేకాకుండా విటమిన్స్ లోపం వల్ల కానివ్వండి, అధికంగా మద్యపానము, ధూమపానము లేదా మత్తు, పొగాకు ఉత్పత్తులు, గంజాయి ఇలాంటివి తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా కనబడుతున్నాయి. సో మాకు కొన్ని వందల మందిని ట్రీట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఎక్కువగా కనబడే సమస్యలు ఇవే. ఈ సమస్యల వల్లనే చాలా మందికి, అంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం రావాలని ఏమీ లేదు, బట్ ఎక్కువగా వచ్చే సమస్యలకు అంటే ఎక్కువగా ఈ సమస్య బాధపడే వారికి ఇందులో ఉన్నవే కారణం. సార్ ఇవన్నీ మానేసుకున్నాక ఏమన్నా ఎట్లా బతుకుడు సార్ ఇవన్నీ అంటే, నేను మానేసుకోమని చెప్పడం లేదు, వాటిని అదుపులో ఉంచుకోవాలి. అంటే అవసరం ఉన్నప్పుడు డ్రింక్ చేయడం, స్మోకింగ్ అవసరం లేదు, అసలు అది అనవసరమైన విషయం అది. సో అవసరం ఉన్నప్పుడు డ్రింక్ చేయొచ్చు, అవసరం ఉన్నప్పుడు నాన్ వెజ్ తీసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు కొంచెం అంటే వర్క్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇంటికి రాగానే హడావుడిగా టైం అయిపోయింది పడుకుందాం అనేసి ఫటాఫట్ చేసేసుకోవడం, ఇలాంటి టెన్షన్స్ లేకుండా మీరు వీలైతే రాత్రి పడుకోండి. తెల్లారగట్ల 5-6 గంటలకి ఏమవుతుందంటే మైండ్ చాలా వరకు రిలాక్స్ అయిపోయి హార్మోన్స్ ని హెవీగా రిలీజ్ చేస్తుంది. కాబట్టి 5, 6, 7 ఈ 2 గంటలలో అంగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సమయంలో కలిసే వాళ్ళు వాస్తవానికి రాత్రి కలిసిన వాళ్ళకన్నా ఎక్కువ టైంని స్పెండ్ చేయగలుగుతారు, ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఉదయం అనేది అంటే నిద్ర లేవడానికి 1 గంట ముందు, మామూలుగా మనం 7కి లేస్తున్నాం అనుకోండి, 6కి కనుక మీరు ఇట్లాంటివి చేసుకోగలిగితే ప్రయోజనం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇంకొకటి స్టాప్ అండ్ ప్లే టెక్నిక్. ఈ టెక్నిక్ గురించి నేను ఇంత ముందు కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే ఏంటంటే, వీర్య స్ఖలనం అవుతుందని మనకు తెలుస్తుంది కదా, ఆ తెలిసిన సందర్భాల్లో ఆపడం, తీసేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చిన్న రొమాన్స్లు అట్లాంటి చేసుకుంటూ మళ్ళీ ఇన్సర్ట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో పంపింగ్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇలా అప్ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు, కండరాలకు బలం అనేది చేకూరడం అనేది జరుగుతుంది. సో ఈ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్స్ ని శాస్త్రవేత్తలు కూడా ఆమోదించడం జరిగింది. దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ అనేది కూడా చెప్పడం వల్ల జరిగింది. సో ఇది ఒక తాజా అధ్యాయమే కాదు, చాలా సంవత్సరాల క్రితమే దీని గురించి చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇలాంటి టెక్నిక్స్ ని ఫాలో అవ్వాలి, టెన్షన్స్ పెట్టుకోవద్దు. అండ్ ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే చేయకూడదు, కొంత సమయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటూ నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా చిన్నదే అండి, కాకపోతే ఇవన్నీ ఫాలో అవ్వకపోవడం వల్లనే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవన్నీ ఫాలో అవుతూనే చిట్కాలను ఫాలో అవ్వాలి. సో ఇంతకుముందు నేను ఒక చిట్కా చెప్పాను,
తేనెలో దూది కలుపుకొని బొడ్డులో పెట్టుకుంటే ఎక్కువసేపు స్తంభించి ఉంటుంది, ఎక్కువసేపు చేయొచ్చని. ఇది నాకు చాలా మంది కాల్ చేసి సార్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సార్ మీరు చెప్పిన చిట్కా చాలా మంది చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తానండి. దీనికి కావాల్సింది రేగు చెట్టు యొక్క బంక. రేగు చెట్లు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి. రేగు చెట్టు కాండం దగ్గర బంక వస్తుంది కదా, ఆ బంకను తీసుకొని వచ్చి బాగా గట్టిగా ఉంటే కొంచెంగా నీరు తడిపి మెత్తగా చేసి, లేదా మెత్తగా ఉంటే దానిని దూదిలో తడిపి సంభోగానికి ముందు బొడ్డునందు అంటే నాభినందు పెట్టుకొని కనుక సంభోగం చేసినట్లయితే ఎక్కువసేపు ఈ అంగం అనేది వీరం పడిపోకుండా వీరస్ఖలనం కాకుండా ఉంటుంది. అంగం గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే అతిమధురం చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తుందండి. ఇది ఇన్స్టెంట్, ఓకేనా. అతిమధురం చూర్ణాన్ని ఏంటంటే ఒక గ్లాస్ అతిమధురం చూర్ణం తీసుకొని దానిలో ఒక చెంచాడు నెయ్యి, ఆవు నెయ్యి, ఒక చెంచాడు ఆవు నెయ్యి, ఒక చెంచాడు తేనె మిశ్రమాన్ని చేసుకొని చప్పరించాలి. చప్పరించిన వెంటనే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక గ్లాసు గోరువెచ్చటి పాలను కండ చక్కెరతో కలుపుకొని తాగేసేయాలి. అంతే. ఇది ఎప్పుడు మీరు కలవడానికి ఒక పావు గంట 20 నిమిషాల ముందు ఇలా చేసి కనుక ఈ బొడ్డున ఇది పెట్టుకొని మీరు చేస్తే మీరు అనుకున్న దానికన్నా సుమారుగా 20 నుంచి 30 నిమిషాల వరకు ఈజీగా మీ స్టామినాను బట్టి అట్లీస్ట్ వేసుకోండి. అట్లీస్ట్ మీకున్న సమయం మీద 10 మినిట్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. 10 మినిట్స్ అంటే మీకు తెలుసు ఎంతసేపు అనేది చేసుకోవచ్చు అనేది. సో ఎంత టైంకి ఎన్ని సార్లు చేసుకోవచ్చు అనేది కూడా మీకు తెలుసు, ఎన్ని స్ట్రోక్స్ అవుతాయి అనేది కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటూ ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. చాలా 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 అద్భుతమైన అతి సులువైనటువంటి చిట్కా ఇది. ఓకే, సో ఫ్రెండ్స్ చిట్కాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఒక విషయం మాత్రం నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను, స్టార్టింగ్ లో సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు ఇబ్బంది పడుతూ అంగస్తంభన సమస్య కానీ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాలను ఫాలో అవుతూనే మనము కొంత ట్రీట్మెంట్ అనేది మెడిసిన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన వీడియోస్, చిట్కాలు మీకు ఎక్కడ దొరకవండి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల మరింత మంది సమస్యతో బాధపడే వారికి ఈ వీడియో చేరువవుతాలో మీరు కూడా పాత్ర పోషించడం వాళ్ళు అవుతారు. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ లో మనకి కింద డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ ఉందండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.